ప్రభుత్వం అనేది కేసీఆర్ నాడు మంచిగా చేసిండు. గట్ల కొన్ని ఎగదగచ్చు, కొన్ని ఇవ్వచ్చు, అట్లా పెద్ద పద్ధతి కాదు. కానీ కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆయన పాపం రేవంత్ రెడ్డి సరే ఒక సంవత్సరం చేసిండు, ఒక సంవత్సరంలో పెన్ను మాఫ్ చేసిండు. ఏం కథ బస్ ఫ్రీ పెట్టి అయితే ఆగం చేసిండు ఆయన జీవితాంతం. ఒక బస్ ఫ్రీ మొత్తం పెట్టిండు, ఆటోలకు పెట్టి అంత ఆగం చేసిండు ఒకటి. మళ్ళీ పోతే ఈ వేరే వాళ్ళకు మన ఇళ్ళకు ముగ్గు పోసుకోమన్నాడు. ముగ్గు పోసుకోమని ఇండ్లు ఇవ్వడం, ఇందిరం ఇల్లు. ఇందిరం ఇల్లు ఇచ్చి నేను ఒక సంవత్సరం క్రితమే కేసీఆర్ ఉన్న హాయంలోనే నేను ఆల్రెడీ ముగ్గు పోసుకున్న, పిల్లలు లేపిన. డబుల్ బెడ్రూమ్ లేదు సార్, గిన్నమ్మ ఇల్లు దగ్గరనే అందుబాటులో పిల్లలు లేపిన ఆల్రెడీ. ఇప్పుడు అప్లై చేస్తే ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇక నేను నెక్స్ట్ మంత్లు ఇచ్చేస్తా. ఇప్పుడు ఫస్ట్ బిల్ ముగ్గు వచ్చిన వాళ్ళకి ఇస్తా. మీరు ముగ్గు వచ్చిన వాళ్ళు తర్వాత ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలంటే మళ్ళీ పోసిన వాళ్ళకి ఇవ్వాలి కదా అప్పుడు పైసలు. మరి మీరు కట్టుకుంటారు కదా? మరి కట్టుకున్నాం సార్, కట్టుకున్నాం ఆల్రెడీ. 1,50,000 ఖర్చు అయింది నాకు పిల్లలు పోతే ఇప్పటికీ. అయినా కూడా దానికి శాంక్షన్ చేశారంటే మాకు ఇప్పుడు కాదయ్యా నీ కొడుక లీడరు అని సర్పంచ్ సాబ్ అంటాడు. వేరే మన ఆఫీస్కి పోతే మన ఆఫీస్ ఎన్ని చేయాలి దానికి నేను మాట్లాడి నాకు వారు సార్ సర్పంచ్ దగ్గరికి పోయి మాట్లాడి సంతకం పెట్టుకొని నీకు అది అట్లయింది. ఇప్పుడు కొడుకు లీడర్ అయితే మీకు ఇవ్వడానికి ఏమైనా నాకు నాకేం సార్ అవు నేను ఇప్పుడు 60,000 దగ్గరికి వచ్చిన ఇప్పుడు నాకు పింఛన్ ఇవ్వడం లేదు. ఓకే, ఏందో నాకు అర్థమైతే లేదు. పింఛన్ ఇవ్వాలి నాకు ₹1 కూడా సొమ్ము బాగలేదు. మరి అన్నీ ఉన్నాయా? అన్ని ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నది పాన్ కార్డు ఒకటి లేదు కానీ తప్ప పాన్ కార్డు అడగలేదు నేను. చెప్పను నాకు ఎవరు కాకపోతే ఆధార్ కార్డు ఉంది, నాకు రేషన్ కార్డు ఉన్నది, అన్నీ ఉన్నాయి. నాకు ఇద్దరు బిడ్డలు. కాకపోతే ఇద్దరు బిడ్డలు లగ్గం అయిపోయింది. ఇప్పుడు నాకు పెరిగి ఉన్నది జరగని. ఇప్పుడు నాకు ఇల్లు కావాలంటే నాకు చాలా కష్టం సార్. నాకు ఇద్దరు కొడుకులు కాబట్టి ఒకటే ఇల్లు అయిపోయింది, 2 రూములు ఉన్నాయి. నా కొడుకు పెద్దలకు కొడుకు లగ్గం చేద్దామంటే ఇప్పుడు రూములకు ఇల్లు లేకుండా అయిపోయింది. అది చాలా నాకు బ్రహ్మాండమైన ప్రతి సార్. ఏమనుకోకూడదు. కాకపోయిందంటే నేను అనుకున్నది సాధించడమే తప్ప ఇంకోటి నేను కూడా రాజకీయ స్నానం చేసేసి అప్పుడు 97లో రాజకీయ స్నానం చేసి అప్పుడు చెడిపోయంలో కూడా నేను రాజకీయం చేసిన అన్నీ నాకు అనుభవం ఉన్నది. కాకపోతే అనుభవం లేని ముచ్చ కాదు. కానీ ఇప్పుడు ఏం చెప్తావు వాళ్ళకి చెప్తే నీకేందా నీ కొడుకు లీడరు మీ కొడుకుని చేసుకోమడం కొడుకైనా చెప్తారు సార్ చెప్పు నాకు. మీదికి వెళ్ళరు అందుకే కొడుకేం చెప్తాడు. మీరు అప్లై చేయమంటే అప్లై చేసినా కూడా నాకు ఓ సంతకం పెట్టకపోయి సర్పంచ్ పెట్టపోయి మన ఆఫీస్లో పెట్టబోయే సంతకం పెట్టబోయి. రేషన్ కార్డు ఇస్తా అంటుంది కదా, అది లేదా? మరి ఇప్పుడు రేషన్ కార్డు ఉంది సార్, పాత ఉంది నాకు రేషన్ కార్డు. కానీ ఇప్పుడు నాకు కొత్త ఎక్కించేయంలో అంత పాతలు మేము నా కొడుకులు, నేను మా భార్య నలుగురం. నా బిడ్డ లగ్గం అయిపోయింది ఆల్రెడీ. సంతోషంగా ఉన్నా. ఇప్పుడు మరి పింఛన్ గురించి అడిగితే ఏమంటారు? మరి ఏమంటారు సార్ మా నా తెలివ ఇప్పుడు రావు పింఛని. ఇది కొత్త పింఛన్ రావడానికి కష్టం అవుతుంది. ఇక రేవంత్ రెడ్డి కెరక మీ కెరక ప్రజలకు మేమేం చేయాలని వీళ్ళు అంటారు సర్పంచ్ ఇట్లా. మరి రేవంత్ రెడ్డి ఏమో ఆయన ఏమో చేతున్నా అంటుండే, మరి పింఛన్లు ఇస్తున్నా పింఛన్ ఎక్కడ సార్? పింఛన్ నాకు ఇవ్వడం లేదు. నేను ఇప్పుడు 60,000 దానికి వచ్చినా కానీ ₹1 ఇస్తే మీ ఎట్లా అనుకోరు మీరు సార్? మిగతా ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులు మంచిగా చేసిండు సార్, చేసిన కాడ చేసిండు. కాకపోయిందంటే ఇక ఆయన కూడా ఆయన కష్టం. కానీ కాకపోయిందంటే మనకు ఉండేటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు గరీబ్ వాళ్ళకి ఇవ్వడం మంచిది సార్. మేము గరీబ్ వాళ్ళ, మేము ఎస్సీ. ఓకే సార్, మేము ఎస్సీ వాళ్ళం కాబట్టి మేము దేనికైనా ఇండ్లు సాంక్షన్ చేస్తే మాకు రంది అవుతుంది సార్. ఒకటిన బాధ. మిగతా మరి ఈ ఫ్రీ బస్ ఇవన్నీ పర్లేదా? మరి ఎట్లా ఫ్రీ బస్ అంటే ఉచిత కరెంట్ అని అవన్నీ, ఉచిత కరెంటు కూడా వేస్తే అది వింటావు సార్. ఉచిత కరెంటు పెట్టి కూడా ఆయన కష్టమే. ఒట్టి ప్రభుత్వాన్ని మన ఉంచదప్పం కూడా ఏం లేదు. మరి పైసలు లేవంటుండు కదా ఆయన రేవంత్ రెడ్డి, నా దగ్గర పైసలు లేవు నేను చేయనీకి. సార్ పైసలు లేకపోతే నువ్వు ఫ్రీ పెట్టినా పైకి వేస్తా సార్. నాకు అర్థం కాదు. అన్ని ఫ్రీ అయినాయి, బస్సు ఫ్రీ అయినాయి, ఇక్కడ కరెంట్ ఫ్రీ అయినాయి. ఇవన్నీ ఫ్రీ పెట్టినాక నేను చూడ మనం ఒక్కింటి సంవత్సరం చేయాలంటే కష్టం అవుతుంది సార్. కాకపోతే అంటే మన తెలంగాణ మొత్తం మనం ఆదుకోవడానికి ఆయన కూడా కష్టం అవుతుంది కాబట్టి ఇవన్నీ ఫ్రీ పెట్టి కాకుండా చాలా పొరపాటు చేసిన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ వస్తాడంట మరి రేవంత్ రెడ్డి? ఏమో అయ్యా దేవునికి ఎరక, నేను చెప్తే ప్రజలకి ఎరక. కాకపోతే అంటే ఇప్పుడు 400 మంది మాట్లాడుతాను, దాంట్లో ఫ్రీ అయిపోతారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి అత్తుడా పోవడానికి దేవునికి ఎరకే కాదు. రైట్, థ్యాంక్ యూ.